హాయ్ అండి. ఇవాళ మా కొత్త ఇల్లు అపార్ట్మెంట్ తీసుకున్నాము. అది ఎలా ఉంది చూపించడానికి ఈ వీడియో. లిఫ్ట్ అండి. లిఫ్ట్ దిగగానే రైట్ సైడ్ ఇల్లు ఉంటుంది. ఇది ఎంట్రన్స్. సో ఈ గ్రిల్స్ గేట్ అన్ని మేము పెట్టించుకున్నాము, బాబు ఉన్నాడని సేఫ్టీ కోసం. అండ్ చుట్టుపక్కల చూస్తే ఏరియా ఇలాగుంటుంది. సో ఇది వచ్చి అవతల వాళ్ళు మా నైబర్స్ అనమాట. సో 1 ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి, మేము ఇంకా వాళ్ళు. ఈ మెయిన్ బాల్కనీ వచ్చి మేము అడిగి పెట్టించుకున్నాం. యాక్చువల్లీ చాలామందికి బాల్కనీ రాలేదు. నాకేంట్రా అంటే బాబు సైకిల్ కానివ్వండి, ఇంకా చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి, అలాగే చెప్పులు ఇంటి ముందర వదలకుండా సైడ్కి ఉండడానికి బాల్కనీ పెట్టించుకున్నాము. ఇంకా బాల్కనీలో ఇది చూసారు కదా, ఇది షూ ర్యాక్. సో షూ ర్యాక్ అలాగే కూర్చొని టీ తాగడానికి, కాఫీ తాగడానికి చాలా బాగుంటుంది బాల్కనీలో అని చెప్పి, అండ్ రెండింటికి యూజ్ అవుతుందని అది సెలెక్ట్ చేశాను. అండ్ ఈ చెట్లు మా ఊరు నుంచి మోసుకొని వచ్చానమాట. సో మంచిగా పెట్టుకున్నాను. నా ఏమేంట్రా అంటే 50 ప్లాంట్స్ ఉండాలి ఇంట్లో. ఇల్లు మొత్తం నాకు గ్రీనరీగా ఉంటే చాలా ఇష్టం. ఇప్పుడిప్పుడే చెట్లను ఎలా పెంచాలి వాటి గురించి అన్నీ తెలుసుకుంటున్నాను. అండ్ అక్కడ ఒక స్టాండ్ పెట్టాం కదా, చెప్పుల స్టాండ్ని నేను ప్లాన్ స్టాండ్గా మార్చేసాను అనమాట. అండ్ ఈ పక్కన్న వుడెన్ది వచ్చి మా కార్పెంటర్ పూజ రూమ్ కంప్లీట్ చేయకుండా పెట్టింది, అది వేస్ట్ చేయకూడదని దీన్ని ఇలాగా యూస్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఎంట్రన్స్ అవ్వంగానే ఇది వచ్చి మస్కిటో మెష్ అండి. సో దోమలు ఈవినింగ్ టైంలో దీపం పెట్టినా డోర్ క్లోజ్ చేయకుండా, దోమలు లోపలికి రాకుండా, లైట్ పురుగులు ఇవి అవి రాకుండా ఉండడానికి మస్కిటో మెష్ పెట్టించాను. ఎంట్రన్స్ అవ్వంగానే మా బుజ్జి వినాయకుడికి దర్శనం ఇస్తాడు. సో ఇది వచ్చి ఇంటీరియర్ వాళ్ళు చేసింది. పైన వచ్చి హెల్మెట్స్ పెట్టుకోవడానికి, కింద వచ్చి ఇన్వర్టర్ సామాన్లు పెట్టుకోవడానికి. ఆ పైన వాళ్ళకి మంచి డిజైనర్ పీస్ ఏదైనా నా చేతులతో చేసి పెట్టాలని నేను అట్లనే ఎంటీగా ఉంచాను. కొద్దిగా టైం తీసుకున్నా సరే రెడీ చేసి ఇక్కడ మొత్తము పెట్టాలి. అండ్ మోర్ ఇంటీరియర్ ప్లాన్స్ పెట్టాలి. ఇది వచ్చి రాధే కృష్ణ కీస్ పెట్టుకోవడానికి. అండ్ ఇది వచ్చి మా ఓల్డ్ సోఫా అలానే పెట్టాము. అండ్ చూసారు కదా, ఫుల్ వెంటిలేషన్ ఇల్లు మొత్తం. అండ్ నార్మల్ కర్టన్స్ కాకుండా ఇలాంటి కర్టన్స్ యూస్ చేసుకున్నాను. పెద్ద చూడడానికి బాగుంటుంది అండ్ మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుందని. అండ్ ఇది వచ్చి మా రెడీమేడ్ పూజ రూము. అంటే రెడీమేడ్ కూడా అలానే కొన్నాను అనమాట. సో టీవీ యూనిట్ అండి. పైన ఫాల్ సీలింగ్ పెట్టుకోలేదు, నాకు కొద్దిగా ప్లెయిన్గా ఉంటేనే నచ్చుతుంది. అందుకని జస్ట్ ఊరికే ఒక ఈ లైట్ ఒకటి పెట్టి నార్మల్ మోల్డింగ్లోనే అలానే క్లోజ్ చేయించాము. కళ్యాణ వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి. ఇంకా ఈ టీవీ కాడ ఆర్గనైజ్ చేసేది చాలా ఉంది. అండ్ 2 డోర్స్ ఇవ్వలేదు. ఆ 2 డోర్స్ నాకు చాలా వరీ పాయింట్. ఇంటీరియర్ అతను ఇంకా ఇస్తాను అంటున్నాడు. తను ఇవ్వకపోతే ఇంకొక ఆల్టర్నేట్ ఆప్షన్ చూసుకోవాలి ఆ 2 డోర్స్ క్లోజ్ చేయడానికి. అండ్ నాకు ఇంట్లో ఫోటో ఫ్రేమ్స్ అంటే చాలా ఇష్టము, అందుకే అలా పెట్టాము. ఇది మధుర మీనాక్షమ్మ టెంపుల్ లాగా ఉంటుంది పూజ రూము. సో హూక్స్ అన్నీ కూడా ఇచ్చామండి. ఇది వచ్చి మా తమ్ముడు మ్యారేజ్ది, ఇది మెటనరీ షూట్ ఫొటోస్. అండ్ చాలా ఇష్టమైన పార్ట్ వచ్చి కర్టన్స్ మా హోమ్లో. నాకు ఆల్మోస్ట్ ఇల్లంతా గ్రీన్గానే ఉంటుంది. గ్రీన్ పెయింటింగ్సే ఇచ్చాము. అండ్ కర్టన్స్ కానివ్వండి, వుడెన్ వర్క్ కానివ్వండి, అన్నీ గ్రీనే సెలెక్ట్ చేసాము. సో గ్రీన్ ఎందుకో ప్లెజెంట్గా అనిపిస్తుంది నాకు. సో గ్రీనే అనుకున్నాము. అండ్ ఇది వచ్చి క్రోకరీ యూనిట్ కాదు, జస్ట్ అలా చిన్నదిగా ఇచ్చాను. అండ్ ఈ ఫ్రిడ్జ్
చాలా ఇష్టమండి నాకు. ఎందుకంటే సెల్ఫీస్ ఇలాగా పోస్ట్ చేయడానికి బావుంటుంది. అండ్ చూసారా? డైనింగ్ టేబుల్, డైనింగ్ రూమ్ అండ్ కిచెన్, ఓపెన్ కిచెన్ అండి. అండ్ ఇవి వచ్చి కర్టన్స్ లాగా నేను కర్టన్స్ బదులు ఇవి ఇచ్చాను. ఇందులో అయితే పిస్తా పప్పులు ఒక పక్క, బాదం పప్పులు ఒక పక్క. ఈ డిజైన్ చాలా కొత్తగా అనిపించి ఇవి కొన్నామండి. సో అన్నీ ప్లాస్టిక్వే, బట్ డిజైన్ అలా ఉంటుంది. అండ్ గ్రీనరీ ఇచ్చాము. గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసాము కిచెన్కి కూడా, గ్రీన్ వైట్ కాంబినేషన్. అండ్ మిడిల్ బ్లాక్ అయితే ఇట్స్ కంప్లీట్లీ మా ఇంటీరియర్ సెలెక్టెడ్ అండి. మేమైతే ఏం సెలెక్ట్ చేయలేదు, అది అతనే సజెస్ట్ చేసి సెలెక్ట్ చేశాడు. అండ్ ఈ మ్యాట్స్ కూడా గ్రీన్. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఎక్సాస్టర్. సో ఇది ఫుల్గా పెట్టించాను, నేనే పెట్టించాను. దీనిలో ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ పెట్టుకోవచ్చని. ఫర్ ఎగ్జాంపుల్ గ్రైండర్, మిక్సీ అవన్నీ అందులో పెట్టుకుంటాను. ఇది దీని గురించి చెప్తున్నానండి. ఇదైతే చాలా బాగుంది. జస్ట్ అలా అంటే ఆన్ అయ్యి పొగంతా లాక్కుంటుందన్నమాట. బోత్ ఫ్యాబరే తీసుకున్నాము. బాగుంది, చాలా బాగుంది. అండ్ ఈజీ టు క్లీన్ ఆల్సో. అలా స్వైప్ చేసేసి అయితే అలా అయిపోతే చేసేస్తే క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది కంప్లీట్ కిచెన్. అండ్ ఇది ఇక్కడ కామన్ వాల్స్ అన్నిటికీ కూడా ఫొటోస్ పెట్టాము. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇది వచ్చి మా డ్రెస్సింగ్ టేబుల్ పాతది, బాగానే ఉందని అలానే పెట్టేశాము. సో కామన్ వాష్రూమ్ ముందర పెట్టాము, సో దట్ బాడీ లోషన్ అవన్నీ అందులో పెట్టుకున్నాము. ఇది వచ్చి రూము, కిడ్స్ రూమ్ అండి. అన్నీ మెస్సీగా ఉంది. ఇది చాలా బాగా ఇచ్చాడండి, విత్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇంక్లూడ్ చేసి ర్యాక్స్లోని. అండ్ దానికి మ్యాచింగ్ చైర్. ఇది రీడింగ్ టేబుల్ అనమాట. యాజ్ ఆఫ్ నౌ ల్యాప్టాప్ ఆఫీస్గా యూస్ చేస్తున్నాము, ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి. ఇన్ ఫ్యూచర్లో మా బాబుకి కూడా రీడింగ్ చైర్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ తనకి కర్టన్స్, బొమ్మల కర్టన్స్ వేయించాను. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ ఎలిఫెంట్స్ అయితే చాలా చాలా ఇష్టం నాకు, చాలా బాగా కుదిరింది. అండ్ ఇది కూడా గ్రీన్లోనే సెలెక్ట్ చేసాము, వార్డ్రోబ్స్. అండ్ ఇట్స్ అటాచ్డ్ అండి, కింగ్ సైజ్ బెడ్రూమ్, కింగ్ సైజ్ బెడ్. దానికి తగ్గట్టు వెనకాల మా బాబుది, మా ఆయనవి ఫొటోస్ అరేంజ్ చేశాను. సో ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ లేదు, అందువల్ల జస్ట్ అక్కడే ఇది ఇచ్చేసాము. సో ఇదండి